నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ఫుల్ స్టార్స్ ఆఫ్ సహాయ సిరీస్. ఈరోజు మనము ఆమ్, మొదటి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ సరోజ, ఆ, ఆమె మాటల్లో విందాం మళ్ళీ ఇంట్రొడక్షన్. దానికి ముందు మై ఫేవరెట్ స్టూడెంట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టూడెంట్ లైక్ అరుణ. సో టుడే వీఆర్ వెరీ హ్యాపీ ఈరోజు, ఎందుకంటే చాలా సంవత్సరాల ముందు ఒక స్టూడెంట్గా ఇక్కడ ఉండి ఈరోజు మళ్ళీ ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్గా, సక్సెస్ఫుల్ మదర్గా, సక్సెస్ఫుల్ భార్యగా ఉన్న వ్యక్తి ఆవిడ. అందుకని ఇంత చెప్తున్నాను. సో సరోజ మ్యామ్, ముందు మీరు సహాయ కోర్స్ కి ముందు ఎలా ఉండింది, అసలు ఈ ఫీల్డ్ లోకి మీ యొక్క ఎంట్రీ ఎలా జరిగింది చెప్పండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యాక్చువల్‌గా నాది చాలా పెద్ద స్టోరీ ఉంటది మ్యామ్. చెప్పండి చెప్పండి. ఈ ఫీల్డ్‌లోకి రాకముందు నేను ఇంటర్ చదివిన తర్వాత నేను ఒక చాలా పల్లెటూరులో పుట్టాను. ఆహ్, నాన్న ఎట్లైనా చదివించాలనుకున్నారు. ఇంటర్ వరకు చదవగలిగాను. తర్వాత పెళ్లయింది. హ్మ్. పెళ్ళప్పటికి నేను ఓన్లీ ఇంటర్. ఆ తర్వాత నా డిగ్రీలు మీకు తెలుస్తాయి. సారీ మ్యామ్. యా. ఇంటర్ అయిన తర్వాత మా హస్బెండ్ ఆహ్, ఎంకరేజ్‌మెంట్‌తో నేను డిగ్రీ చేశాను. ఆహ్, బాబు కన్సీవ్ అయిన తర్వాతే నా డిగ్రీ అయింది. తర్వాత పాప పుట్టిన తర్వాత ఎంఏ పీపీఎం చేశాను. ఆహ్, అది అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. ఆహ్, అది కూడా అయిపోయిన తర్వాత ఈయనకి ఎవరో సలహా ఇచ్చారు. తను చాలా మంచి నేచరు. తను కౌన్సెలింగ్ సైడ్ వెళ్తే బావుంటది. ఇట్లా కోటి విమెన్స్ కాలేజ్‌లో ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సెలింగ్ ఉంది. చేయించు అని చెప్తే 2007లో ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సెలింగ్ చేశాను పీజీ డిప్లొమా. అది చేసిన దగ్గర నుండి ఈయన ఒక సెంటర్ పెట్టు నువ్వు, చాలా మంది డైవోర్స్ కేసెస్ ఉంటున్నాయి. చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. యూజ్ అవుతది. నువ్వు పెట్టు అంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు. అయితే అది ఎట్లాగో పోస్ట్‌పోన్ చేసుకుంటూ లేదు లేదు ఎంఏ సైకాలజీ చేస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తది. నేను ఎంఏ సైకాలజీ చేస్తాను అని చెప్పన్నా. ఇగ్నోర్ నుండి చూస్తే అది హ్మ్. డిసెంబర్ బ్యాచ్, జూన్ బ్యాచ్ 2 ఉంటాయి కాబట్టి అది అడ్వాంటేజ్ అయింది మ్యామ్. వెంటనే జూన్ బ్యాచ్‌లో జాయిన్ అయిపోయాను నేను. అది చేస్తుండగా ఇంటర్న్‌షిప్ కోసం చాలా వెతుక్కోవాల్సొచ్చింది. ఎవరు తెలీదు సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్‌లో. మా ఎఫ్ఎంసీలో ఫ్యాకల్టీ ఆహ్, అక్కడి వరకు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. కానీ ఎవరు కూడా ఇంటర్న్‌షిప్ తీసుకునే ఆహ్ పెద్దవాళ్ళయిపోయారు వాళ్ళును. నాకున్న ఫ్యాకల్టీ. అప్పుడు మెల్లగా ఎక్కడో ఒక చోట చేశాము ఇంటర్న్‌షిప్. అది గొప్పగా చెప్పుకునేంత ఇంటర్న్‌షిప్ చేయలేదు. తర్వాత ఒక ఫ్రెండ్ ఒక మ్యారేజ్‌లో కనిపించినప్పుడు ఇగ్నో ఫ్రెండ్ నేను కలిసి మీ దగ్గరికి రావడం జరిగింది. మనం చాలా చేసాం గానీ మనకేం ఇంకా స్కిల్స్ ఏం రావు. ఎట్లా ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకొని మిమ్మల్ని కలిసాము. మీరు చెప్పిన అప్పుడు సహాయ బేసిక్ కౌన్సెలింగ్ స్కిల్స్ అని ఉండేది. వెంటనే మీ మాటలు వినగానే అమ్మ! మనకొక మంచి గైడ్ దొరికారు అని జెప్పేసి ఇ ఇద్దరం జాయిన్ అయిపోయాము. వచ్చిన తర్వాత మొత్తం లైఫ్ చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు హౌస్ అలా వైఫ్‌గా ఎంటర్ ఉన్న అయ్యారు. నేను యా యా. ఆ రోజు నుండి ఒక కౌన్సిలర్‌గా ఆహ్, రైట్. గుడ్. రాణిస్తున్నాను మ్యామ్. నాకు మీ ఇంకా గుర్తుంది, అప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉండేది మాది ఆఫీస్. ఒక స్కూల్లో ఉండేది, యాపిల్ బి అనే ఒక స్కూల్లో ఒక చిన్న ఆఫీస్ ఉండేది, కౌన్సిలింగ్ సెంటర్. అక్కడికి తనతో పాటు ఇంకొక స్టూడెంట్ ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చి అప్పుడు మ్యామ్ ఏదో స్కిల్స్ నేర్చుకోవాలని ఉంది మాకు అన్నప్పుడు దట్స్ వేర్ హర్ జర్నీ స్టార్టెడ్. ఇట్ వాజ్ వెరీ హంబుల్ జర్నీ. అయితే సహాయ వరకు వచ్చిన్నారు. సో నాకు సరోజ మ్యామ్ ఈ విషయం చెప్పండి. సహాయాలో మీకు నచ్చిన మాడ్యూల్ ఏంటి? దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండింది? కోర్స్‌లో ఏదైనా మీకు బాగా నచ్చిన విషయం చెప్పండి. నాకు బాగా నచ్చిందేంటంటే సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మ్యామ్. ఎందుకంటే అప్పటి వరకు నన్ను నేను తెలుసుకోలేదు. హ్మ్. నేనేంటి?
నా స్ట్రెంగ్త్స్ ఏంటి? నా వీక్‌నెస్ ఏంటి? నా ఐడెంటిటీ ఏంటి? నేనేంటి? ఎంతసేపు నా మామ, నా హస్బెండ్, పిల్లలు ఇదే ఉండేది తప్ప నా గురించి నేను తెలుసుకునే అవకాశం ఎక్కడ రాలేదు. తెలుసుకోవాల్సిన హ్మ్. సందర్భం కూడా రాలేదు. యాహ్! కానీ ఇక్కడ జాయిన్ అయిన ఒక నెల రోజుల్లోనే నా గురించి నేను తెలుసుకున్నా. ఓకే. నాలో ఇన్ని స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. ఎప్పుడు మన వీక్‌నెస్ అమ్మ నాకు భయం, పోవాలంటే భయం. అన్ని భయాలే ఉండేవి తప్ప ఎప్పుడు నా స్ట్రెంగ్త్‌ని నేను చూసుకోలేదు. కానీ సహాయలోకొచ్చిన తర్వాత నా గురించి నేను తెలుసుకొని ఫస్ట్ మనల్ని మనం మార్చుకున్న తర్వాతే మన క్లయింట్‌కేమన్నా 4 ముక్కలు చెప్పగలుగుతాం. హ్మ్. ఫస్ట్ నన్ను నేను చేంజ్ చేసుకొని ఒక నెల రోజుల్లోనే ఒక చాలా పెద్ద మార్చొచ్చు. కేసు నాకిచ్చారు మ్యామ్. అది నేను చాలా మర్చిపోలేరు. మర్చిపోలేను మ్యామ్. ఎప్పటికి అది నాకు లైఫ్‌లో. నైస్. నైస్. సో, ఎస్టీ మాడ్యూల్ బాగా నచ్చింది. సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మాడ్యూల్ మీకు యెస్ బాగా మ్యామ్. ఉపయోగపడిందని చెప్తున్నారు. యెస్ మ్యామ్. ఎక్సలెంట్. సో, మరి సహాయ తర్వాత మీరన్నట్టు ఎంఏ సైకాలజీ గూడా అయిపోయిన తర్వాత, మీరు మిగతా సర్టిఫికేషన్స్ ఇంకా ఏమేమి చేశారు? అంటే కంటిన్యూయస్ ప్రాసెస్ అంటాం లెర్నింగ్. సో, అట్లా మీరు మిగతా ఇంకా కోర్సెస్ ఎలా చేశారు? మీరు ఆర్‌సీఏ సర్టిఫైడ్ కూడా కదా! సో, అవును. ఇంకా ఏం కోర్స్ చేశారు? ఎట్లా ముందుకెళ్లారు? ఇది చేసిన తర్వాత పాజిటివ్ పేరెంటింగ్ చేశాను. ఆహ్, చే వెబినార్స్ అటెండ్ అయ్యేదాన్ని. హ్మ్. స్పెషల్ ఎడ్యుకేటర్ లెర్నింగ్ డిజబిలిటీ టీహెచ్‌పీఐ నుండి చేశాను. అంటే ఆర్‌సీఐ ఉంటే ఇంకా ఉంటది. ఏ స్కూల్‌లో అయినా గానీ మనకి ఆర్‌సీఐ రికగ్నిషన్ ఉంటది అని చెప్పి ఆర్‌సీఐ కోసం బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను. ఆహ్, తర్వాత హ్మ్. మీతో పాటు బ్రెయిన్ జిమ్‌లో కోర్స్ చేశారు. బ్రెయిన్ జిమ్ చేశాను. ఆటిజం కోర్స్ చేశాను. ఆహ్, చాలా సర్టిఫికేషన్స్ చేశారు. చాలా సర్టిఫికేట్ కోర్సెస్ డాక్టర్ షిప్రా గుప్తా గారి దగ్గర ఆన్‌లైన్‌లో కోర్సెస్ చేశాను. ఆహ్, చాలా కోర్సెస్ చేశాను మ్యామ్. మీరు కండక్ట్ చేసిన అన్ని రికార్డ్స్‌లోనూ పార్టిసిపేట్ చేశాను. యెస్. ఆ! యాహ్! ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ స్టూడెంట్స్ ఫ్రమ్ ద డే వన్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం మనోజాగృతి ఫౌండేషన్ డే ఎప్పుడైతే ప్రతి ఇయర్ నడుస్తా ఉంటదో, ఆ ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయడము, దాని నుంచి లబ్ధి పొందడం అనేది జరిగింది. సో, ఇప్పుడు ఫైనల్‌గా మనకు ఒక్క విషయం చెప్పండి. ఆహ్, అంటే ఆహ్, ఒక మీరన్నట్టు ఒక హౌస్ వైఫ్‌గా ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌తో ఉన్న మీరు, ఈరోజు ఎంఏ సైకాలజీ అయిపోయింది. బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయింది. చాలా సర్టిఫికేషన్ చేశారు. చాలా రికార్డ్స్‌లో పార్టిసిపేట్ చేశారు. ఒక మంచి ఒక మంచి అడ్వైజర్ లాగా సంస్థకి సేవలందిస్తున్నారు. అరుణ మేడం కూడా ఆహ్ మేడంతో పాటు మనకు అడ్వైజరీ బోర్డ్‌లో ఉన్నారు. ఇంకా చాలా మంది వాళ్ళందరిని కూడా పిలుద్దాము. సో, మరి ఇంత ఆహ్, మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. ఇంత మంచి జర్నీ మీదుంది కాబట్టి, మీ ఎక్స్‌పీరియన్స్‌తో బడ్డింగ్ సైకాలజిస్ట్‌లకు మీరేం చెప్తారు? ఇప్పుడు ఆహ్, ఎంటర్ అవుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఆ! మనం ఏదైనా గెయిన్ చేయాలి అంటే ఆహ్, ఫస్ట్ మన కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి. నేను స్టార్టింగ్‌లో మేడం పొద్దున్నే 8కే వచ్చేయమనేవాళ్ళు డాన్ బాస్కో స్కూల్‌లో. అక్కడికి వెళ్ళాలి అంటే అప్పటి వరకు ఇంట్లో ఉన్న నేను దా మేడం ఎక్కడవుతుంది మేడం, మేడం రాలేను మేడం అంటే, లేదు ఫస్ట్ మీ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకోండి. చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా అన్నీ అయిపోతాయి అని చెప్పి చెప్తే అట్లా ఎంకరేజ్ చేస్తే ఆహ్, ఆ రోజు ఆ రోజు నుండి ఆహ్, ఎక్కడ కౌన్సెలింగ్ ఉన్నా గానీ గబగబా రెడీ అయిపో వంట చేసేయడం. మన రెస్పాన్సిబిలిటీస్‌ని వదులుకోక్కర్లేదు. మన పిల్లల బాధ్యతల్ని మనం పక్కన పెట్టక్కర్లేదు. అన్నీ చూసుకుంటూనే మనం మన ప్రొఫెషన్‌లో ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఫస్ట్ అందరూ కూడా వాళ్ళ కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేసుకోండి. ప్లస్ మేడం చెప్పేది ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసుకుంటూ ఇప్పటికి కూడా మేడం చెప్పినవన్నీ కూడా కార్డ్స్ చేసుకొని మేము ఆల్బమ్స్ లాగా ఇట్లా ఆల్బమ్స్ చేసుకొని దానిలో పెట్టుకుని ఆహ్, ముందుకు వెళ్తుంటాము. కా ఎప్పుడు ఏ రోజు వర్క్ ఆ రోజు చేసుకుంటూ మీరు కేసెస్ ఇంటేక్ తీసుకునేటప్పుడు అవకాశం వచ్చినప్పుడు వెంటనే సద్వినియోగం చేసుకోండి. టెన్షన్ పడుతూ అమ్మ రేపు తీసుకుంటాను మేడం, రేపు తీసుకుంటాను అన్నామంటే
మనకి కేసెస్ వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి Mhm. కోర్స్ చేస్తున్నప్పుడు ఎంత వీలైతే అంత సెంటర్‌కి వచ్చి హ్మ్. మేడం సెషన్స్ తీసుకుంటూ ఇంటేక్ తీసుకుంటున్నారంటే మీకు ఆటోమేటిక్‌గా కౌన్సెలింగ్‌లో చాలా మంచి సక్సెస్ వచ్చేస్తది. Thank you. Thank you. Thank you. Thank you, Saroja థాంక్ యూ. ma'am. థాంక్ యూ. So today, successful stars of Sahaya in the series. ఈ రోజు మనము సరోజా గారిని మనం మాట్లాడడం జరిగింది అండ్ షీఈ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఆల్సో బెస్ట్ కౌన్సిలర్. సో థ్యాంక్ యూ సో మచ్ సరోజా గారు అండ్ we wish you all the best and we need your support all the time. Thank you. థాంక్ యూ Namaskar. మ్యామ్. థాంక్ యూ మ్యామ్. Namaskar. బాయ్ మ్యామ్.